నువ్వు ఎలా అనుకుంటున్నావు బాలకృష్ణ? నేను షాపింగ్ ఎక్కువ చేస్తాననుకుంటున్నావా? నేను మహాలక్ష్మి తల్లి ఉపాసకురాలిని. నేను పెట్టే ప్రతి రూపాయి అవసరమా? లేదా? ఇది అనవసరమా? నేను పెట్టను. ఒక్క రూపాయి నేను పెట్టాను అంటే అవసరమా? లేదో అన్నట్టు అలా ఉంటేనే పెడతాను అనమాట. అనవసరం అయితే ఒక్క రూపాయి కూడా నేను పెట్టను. ఎందుకు పెట్టనో తెలుసా? మహాలక్ష్మి నేను ఎక్కువగా దుబారా చేసే కొద్దీ ఆమె వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? అవసరమై తీసుకుంటే ఆమె సంతోషిస్తుంది. మనం దుబారాగా ఎంత ఎక్కువ నువ్వు మనీ పెడతా ఉంటావు. అంత ఎక్కువ ఎళ్ళిపోతూ ఉంటుంది. నీకు అమ్మవారు నిలవదు. మళ్ళీ అంత డబ్బు మనం సంపాదించడానికి మనకు మంత్లీ సాలరీ రావాలి. మంత్లీ సాలరీ వస్తేనే మనకు మనీ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మనీ ఉంది కదా! నువ్వు ఖర్చు పెట్టేసావనుకో మళ్ళీ సాలరీ వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. సో, తప్పు. మనం మనీ ఖర్చు పెట్టకూడదు. మనీ అవసరమైతేనే తీయాలి అనమాట. ఇది అవసరము ఖర్చు పెట్టాలన్నప్పుడే రూపాయి తీయాలి నువ్వంతే. అనవసరం ఇది పెట్టకూడదు అన్నప్పుడు పెట్టకూడదు. అమ్మవారిని ఎక్కువగా దుబారాగా ఖర్చు పెడితే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. నేను ఆ లక్ష్మీదేవి పూజలు చేసేదాన్ని కాబట్టి నేను ఆ తల్లిని వెళ్ళిపోవడానికి ఇష్టపడను. సో, నేను రూపాయి కూడా ఖర్చు పెట్టను. నాకు బాగా అవసరం ఇది లేకపోతే కష్టం అన్నప్పుడే దానికి పెట్టడానికి ఇష్టపడతాను కానీ అనవసరంగా దుబారాగా పెట్టి మనీ మటుకు నేను వేస్ట్ చేయను. ఎందుకంటే నేను లక్ష్మీ పూజలు చేసేదాన్ని. ఆ మనీ విలువ నాకు బాగా తెలుసు కాబట్టి.